హాయ్ అండి, అస్సలం అలైకుం. శేఖర్ ఏబా కిచెన్. ఈరోజు మన వీడియో క్యాబేజ్ మంచూరియా చేసుకుందామండి. ఎలా చేసుకోవాలో చూసుకుందాం. క్యాబేజు ఇలా తురుముకుందామండి. ఇలా తురుముకొని ఇలా తురుముకున్నానండి. క్యారెట్ ఒక 2 తీసుకున్నానండి. క్యారెట్ తురుముకుందాము. ఇలా తురిమి పెట్టుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్టు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకున్నానండి. మైదా పిండి 2 స్పూన్లు వేసుకున్నానండి. బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసుకున్నాను. బియ్యం పిండి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ మసాలా కొద్దిగా వేసుకున్నానండి. బాగా కలిపేద్దామండి. బాగా కలిపి పెడదామండి. అదే తేమలో బాగా ఉంట మాదిరి అవుతుందండి. ఇలా కలిపి పెట్టుకోవాలా. ఇలా బాగా కలపాలండి. అంతా కలిసి ముద్ద మాదిరిగా అవుతుంది. ఇలా చిన్న చిన్న వంటలు చేసి పెట్టుకుందామండి. ఇలా చేసి పెట్టినానండి నేను. వాటర్ ఏం కలుపుకున్నానే ఇలాగా చేసుకోవాలా. ఇలా వంటలన్నీ చేసి పెట్టేసినానండి నేను. కడాయి పెట్టుకున్నాను, నూనె పోసుకున్నాను. నూనె కాగిపోయిందండి. ఒకటి ఎత్తి వదులుకుందాము. ఇలా మెల్లిగా తిప్పుకోవాలండి. ఇలాగా తక్కువ మంటలో నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది. ఎత్తి పక్కలో పెట్టుకుందామండి. ఇంకా ఉండేవి నూనెలో ఫ్రై చేసుకుందాము. ఇలాగా తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి. తీసి పక్కలో పెట్టుకుందాము. ఇలా ఫ్రై చేసేస్తున్నానండి. కడాయిలో కొద్దిగా నూనె పోసుకుందామండి. ఆనియన్ వేసుకుందాము. తెల్లగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తెల్లగడ్డ కూడా వేసుకున్నాను. తెల్లగడ్డ, అల్లం పేస్టు ఇలా బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కారము, సాల్ట్ వేసి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి. సోయా సాస్ 1 స్పూన్ వేస్తున్నానండి. రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. 1 స్పూను. ఇలాగా బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఎత్తి దీంట్లోకి వేసి బాగా కలుపుకుందామండి. ఇలా కలిపి పెట్టుకుందామండి. ఇలాగా ఉడుకులో ఉన్నప్పుడే బాగా ఇలా బాగా తిప్పుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలా.
ఇలా ఫ్రై చేసుకున్నానండి. తీసి పక్కలో పెట్టుకుందామండి. అంతేనండి, క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఆనియన్స్ వేసి ఇలా తింటే టేస్టీగా బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్లో